నీళ్ళపైన పడుకున్నాడు. ఇంతపైన మట్టి ఉంటుంది, ఏముంటుంది రాళ్ళు రప్పలు మట్టి. ఆ మట్టి పైనే చెద్దరు వేసుకుని దుప్పటి వేసుకొని పడుకున్నాడు. చెద్దరు కూడా ఎక్కడ దుప్పటి మీద దుప్పటి ఉంటారు చూడండి, అది వేసుకొని పడుకున్నాడు. ఆ తర్వాత ఈ విషయం గణపతి గురువుకి చెప్పారు. ఈ స్థలంలో నాకు చాలా నిద్ర మంచిగా పడుతుంది, నాకు సమాధి మందిరం దగ్గర కూడా నిద్ర పడుతుంది, నాకు ఇక్కడ మంచిగా నిద్ర పడుతుంది, ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ చిన్న గుహ నాకు తవ్వితే నేను ఇక్కడే ఉంటాను, నాకు ఒక చిన్న గుహలాగా తవ్వండి, నేను ఇక్కడే తపస్సు ధ్యానం చేసుకుంటూ ఉంటాను గురుజీ, గణపతి గురుజీ అని గణపతి మాస్టర్కు చెప్పడం జరిగింది. అనగానే గురుజీ ఏమన్నాడు, సరే బాబా గారు నేను చిన్నగా తయారు చేపిస్తాను. మరుసటి రోజే గురుజీ 4-5 కలిసి వచ్చాడు. బాబా గారు చెప్పిన మాట ప్రకారంగా గుట్ట పైన తవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు తవ్వుచుండగా బాబా గారు ఒక ప్రక్కన వెళ్ళి కూర్చున్నారు. 4-5 అక్కడ తవ్వంగా ఇప్పటికీ అది రాళ్ళతో కట్టింది, చిన్నది గుట్ట ఎగిరిగా. అస్థికలు బయట కనిపించాయి. భూమి తవ్వుతుంటే అస్థికలు ఉంటాయి, ఎవరి అస్థికలు కనిపించినాయి. వాటిని చూసి వారు భయపడి బాబా దగ్గరికి వచ్చి చెప్పారు, ఇది తవ్వుతుంది, ఇక్కడ అస్థికలు మొక్కలు ఇక్కడ కనబడుతున్నాయి. బాబా అన్నారు. భయపడి బాబా దగ్గరికి వచ్చి బాబా గారు మీరు ఇక్కడ ఎలా పడుకుంటారు, ఇక్కడ అన్ని ఎవరి సమాధి చేసిందేమో అవేంటున్నాయి, నువ్వు ఇక్కడ ఎట్లా పడ్డావు బాబా, నువ్వు ఇక్కడ వీలు కాదు నీకు ఇస్తాను అని చెప్పారు. అది ఏమి కాదు, వాటిని తీసి ఒక ప్రక్కన ఉంచండి అని చెప్పాడు. ఏమి కాదు, నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, నాకు నిద్ర మంచిగా వస్తుంది, నువ్వు తీసి అక్కడ ఒక పక్కన పెట్టండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు తప్పుచుండగా కుండ కనిపించింది. ఇష్టమైనప్పుడు ఊళ్ళోకి వస్తుండే మళ్ళీ వెళ్ళిపోతుంది గుట్ట మీద. 2 సంవత్సరాలు. ఆ తర్వాత ఏవో శబ్దాలు వినబడడం, పడుకుంటుండేది, ఎవరు లేదు అక్కడ. జంతువులు వస్తుంది, నెమళ్ళు, ఏ జంతువులు వస్తుంది, ఎవరైనా మనుషులు రాగానే పారిపోతుంది. బాబా ఒక్కరుండి వస్తుంది. అట్లా పిల్లల పాటలు, ఏవో శబ్దాలు వినిపిస్తుంది. బాబా పిల్లలు పాడినట్టు పాట, ఎవరో మాట్లాడినట్టు శబ్దాలు అక్కడ వినిపిస్తుంది. ఎవరో పిలిచినట్టు బాబా గారిని ఎవరో పిలుస్తున్నట్టు. లేచి చూస్తే ఎవరు ఏది కనిపించేది కాదు, నిద్ర పట్టడానికి అయ్యేది. బాబు పాటలు పాడడం, ఎవరు చిన్నపిల్లలు పాడినట్టు, ఎవరో మాట్లాడినట్టు, బాబా గారిని పిలుస్తున్నట్టు. లేచి చూడగానే అది వినబడదు.